ఓం శ్రీ గజలక్ష్మీ దేవి నమః. ఈ లక్ష్మి ఎవరైతే మనము గజలక్ష్మి అని చెప్పి అంటున్నామో ఎక్కడ ఉంటారు? ఈమె ఎక్కడ ఉంటుంది? స్వర్గలక్ష్మి అంటారు. ఈమె స్వర్గంలో ఇంద్రాది దేవతలు ఎవరెవరైతే స్వర్గానికి వెళ్తున్నారో పుణ్యం చేసి వాళ్ళందరూ అనుభవించే సుఖాలకి భోగాలకి అధిపతి మహాలక్ష్మి. ఈవిడే గజలక్ష్మి అంటారు. అందుకని 7-14 లోకాలకి సర్వ 30 కోట్ల దేవ యోనులకి అలాగే సర్వ అధికారైన ఇంద్రుడికి సర్వ సౌభాగ్యాలు ఇచ్చే సంపదలకు మూల స్వరూపిణి గజలక్ష్మి. అందుకని ఈమె భాగ్యానికి సంపదలకి భోగభాగ్యాలకి అధిదేవత. తలుచుకుంటే చాలు సర్వ సుఖాలు భోగభాగ్యాలు అనుగ్రహించగల అపురూప సంపన్న శక్తి. శ్రీ మహాలక్ష్మి యొక్క 4వ కళ, చతుర్థ కళ. ఈవిడ ఎప్పుడు నీలపు డ్రెస్ వేసుకుని ఉంటుంది. నీలపు చీర, ఆకాశంలాగా నీల ఆభరణాలు ధరించి ఉంటుంది. అన్ని ఆకాశం రంగులోనే ఉంటాయి. పుష్పమాల్యాదికాలు కూడా నీలి రంగులో ఉంటాయి. నీలి కమలపు గద్దెలో కూర్చుని ఉంటుంది. అందుకని ఒకసారి ద్రౌపదీదేవి అడుగుతుంది భీముడిని, నల్ల కలువలతోటి పూజ చేయాలి అని. నల్ల కలువలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే గంధమాదన పర్వతం దగ్గర దొరుకుతాయి అన్నప్పుడు భీముడు ఆ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని కలుసుకుంటాడు. అలా భీముడికి ఆ పూల కోసం వెళ్ళినందుకు ఆయనకి చక్కటి బలమైన శరీరము లభించింది. ఆంజనేయుని యొక్క అనుగ్రహం లభించింది. ఎందుకు అవి అంటే కనుక సీతాదేవి కూడా లవకుశలు రామచంద్రుని కలిసే ముందు నీలకమలాలతోటి అమ్మవారు వ్రతం చేస్తుంది. సీతాదేవి కూడా మనకి రామాయణంలో కూడా ఈ ఘట్టం వింటాం, చదువుతాము. అలాగా నీలకమలాలు చాలా విశేషమైనవి. అందుకని అమ్మవారికి ఆ తామర పువ్వులో కూర్చుని ఉంటుంది. అమ్మవారి 2 వైపులా 2 ఐరావతాలు. ఐరావతం అంటే ఏంటి? ఏనుగు అంటే మనకు తెలుసు. ఐరావతం అంటే उसको क्या स्पेशलिटी रहता है? 4 दांत रहते हैं, बहुत बड़े बड़े दांत रहते, बहुत वाइट एलिफेंट रहते दोनों. और देखते ही वो एलिफेंट को बहुत ऐसा कि हम लोग टोल को देखे, ये एलिफेंट को देखो समझ में नहीं आता, उतना सुंदर रहते वो एलिफेंट. उसको गजब बोलते हैं. इसको गजब बोलते हैं, इसको ఐరావతం పోతే. ఈ రెండు అమృత కలశాలతోటి అమ్మవారిని ఎప్పుడు అభిషేకం చేస్తుంటాయి. మహేంద్ర దేవతాగణం సమస్తము ఈ తల్లి పాదాలపై తలలు వాల్చి